జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక మహిళ చేసిన ఆరోపణలు 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే కోడూరు నుండి శ్రీధర్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ప్రభుత్వ ఉద్యోగినిగా ఉన్న ఆమె ఎమ్మెల్యేకు ఫేస్బుక్ మెసెంజర్ లో శుభాకాంక్షలు చెప్పిందట. అప్పుడు ఎమ్మెల్యే ఈమెతో 2 గంటలు చాటింగ్ చేశారని, తర్వాత బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశారని, ఏడాదిన్నరలో 5 సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందని ఈమె ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యేకు సంబంధించిన కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తాయి. అయితే ఒకసారి తను కూడా ఎమ్మెల్యేకి ఐ లవ్ యూ అని మెసేజ్ చేశానని చెప్పి ఆమె అడ్డంగా దొరికిపోయింది. ఆమె ఆరోపణలను బట్టి చూసినా కూడా ఆమె మొదట ఎమ్మెల్యేతో టచ్ లోకి వెళ్ళింది. నా దగ్గర ఎమ్మెల్యేకి సంబంధించిన గంటల వీడియో ఫుటేజ్ ఉంది అని ఆమె చెబుతుంది. మొదటిసారి ఆమెపై లైంగిక దాడి చేసినప్పుడే ఆ వీడియోని ఆమె బయట పెట్టి ఉంటే ఆమెకు 4 అబార్షన్లైనా తగ్గేవి. కానీ ఆమె అలా చేయలేదు. ఆమె ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ ఫుటేజ్ ను వాడుకుంది అని అనుమానపడాల్సి వస్తుంది. ఆమె ఎమ్మెల్యేని 25 కోట్లు డిమాండ్ చేసినట్లుగా ఒక ఆడియో క్లిప్ సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఎమ్మెల్యే బయటకు వచ్చి చెబితే గానీ మనకి తెలియదు. అయితే ఆమె ఈ విషయాలు బయట పెట్టిన సందర్భాన్ని చూస్తే వైకాపా హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులుగా రసాయనాలను వాడారని సుప్రీంకోర్టు నియమించిన సిట్ నిర్ధారించింది. కృత్రిమ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారనే వార్త శ్రీవారి భక్తులకు ఆగ్రహం, ఆవేదన తెప్పించింది. ఇది జగన్ కి వ్యతిరేకంగా మారకుండా ఉండడం కోసం వైకాపా 2 పనులు చేసింది. ఒకటి, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని సిట్ చెప్పింది, కానీ జంతువుల కొవ్వు వాడారని చెప్పలేదు కదా అంటూ ఒక సిగ్గుమాలిన వాదనను తీసుకొచ్చింది. ఈ వాదనను జనం నమ్మకపోగా జగనే తన హయాంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు ఒప్పుకున్నాడు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ కల్తీ నెయ్యి ప్రచారం వర్కౌట్ కాకపోవడంతో వైకాపా అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల అంశాన్ని హైలైట్ చేయడం మొదలుపెట్టింది. రిపబ్లిక్ డే నాడు పార్టీ కార్యాలయంలో జెండా వందనంకి కూడా డుమ్మా కొట్టి బెంగళూరు ప్యాలెస్ లో పడుకున్న జగన్ శ్రీధర్ విషయంలో మాత్రం బెంగళూరు నుండి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టారు. జనసేన పార్టీ వారం రోజుల క్రితమే తమ నాయకులకు కొన్ని జాగ్రత్తలు చెబుతూ మీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఒక నోట్ రిలీజ్ చేసింది. అంటే తమ మీద ఇలాంటి కుట్ర ఏదో జరుగుతుంది అని జనసేన ముందే గుర్తించింది. మొత్తం మీద ఈ 2 అంశాలను కలిపి చూస్తే కల్తీనే ఈ అంశం నుండి ప్రజలు, శ్రీవారి భక్తుల దృష్టి మరల్చేందుకే అరవ శ్రీధర్ పై వైకాపా వాళ్లే ఇప్పుడు ఆమెతో ఆరోపణలు చేయించారని అనుకోవచ్చు.